అంబర చుంబి శిరస్సు మూసిలేసి తొక్కుతా అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహురుమూర్లుట దబంగ తరంగ మృదంగ నిక్కోనట స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చిరత్కరేణుకర కంపిత జాలము శీతశైలము. ఇట్లా అంటే తడుముకోకుండా పారిజాతపర్ణ పద్యం చెప్పి నన్ను బాబా దియ్యదాసుని మనంబున నెయ్యపు కిన్కబోని తాచినయ అది నీకు మన్ననయ చెలువగు నీపద పల్లవంబు మత్తను పులకాగ్రకంటక వితానము దాకిన నొచ్చునంచు నేననియద అల్కమానవు గదా ఇకనైనా రాలకుంతల. ఇట్లా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి నేను దారి తప్పి మళ్ళీ ఈ దారిలోకి ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా ఇక్కడ మీరు అడిగితే పైనుంచి డిమాండ్ పద్యం చదవాలి కేసీఆర్ అని. చదవకపోతే ఇప్పుడు మా గురువు గారు పక్కకున్న ధైర్యంతో చదివి ఏదైనా తప్పు అయినా వారు సవరిస్తారు కాబట్టి అట్లా అంటే అంత గొప్పగా అద్భుతంగా అంటే ఆ నేర్పిన పద్ధతి నేర్పబడిన పద్ధతి అటువంటి గురువులు లభ్యమైనారు కాబట్టి నా వంటి వారు సిద్ధారెడ్డి వంటి వారు మా బోటోళ్ళు కొందరు. Honorable Chief Minister, Chiranjeevi Garu sir, Honorable Chief Minister, Chiranjeevi Garu sir. ఏమో నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటు. మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు కానీ చదువుకున్నాడు చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినట్టు మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు నీకంత బలుపు బలిచింది కేటీఆర్. నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికటోడివి సన్నాసి నువ్వు. ఈ దేశానికి ఎవడు వచ్చినా ఎవడు అడ్డం పడ్డా ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసిలేసి తొక్కుతా. బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు.